Good evening, Madras friends. Am I visible? Audible? Visible or audible, sir? Welcome today's evening class on economy. నిన్న మనకి టెక్నికల్ ప్రాబ్లం వల్ల డిస్కనెక్ట్ అయ్యాం. గుడ్ ఈవినింగ్ మద్రాస్ ఫ్రెండ్స్. Am I visible? Audible? Visible or audible, sir? Welcome today's evening class on economy. నిన్న మనకి టెక్నికల్ ప్రాబ్లం వల్ల డిస్కనెక్ట్ అయ్యాం. గుడ్ ఈవినింగ్ మద్రాస్ ఫ్రెండ్స్. Am I visible? Audible? Visible or audible, sir? వెల్కమ్ టుడేస్ ఈవినింగ్ క్లాస్. దీని వల్ల ఆర్థిక వ్యవస్థ కోల్పోయినప్పుడు 2 నుంచి నిన్న మనకి టెక్నికల్ ప్రాబ్లం వల్ల డిస్కనెక్ట్ అయ్యాం. గుడ్ ఈవినింగ్ మద్రాస్ ఫ్రెండ్స్. Am I visible? Audible? Visible or audible, sir? వెల్కమ్ టుడేస్ ఈవినింగ్ క్లాస్. ఆర్థిక వ్యవస్థ కోల్పోయినప్పుడు 2 నుంచి నిన్న మనకి Today we get another problem. I don't know. The same voice is being repeated. As I connected to the YouTube, let us see what will happen. Okay, I will stop live stream of. Today we get another problem. I don't know. The same voice is being repeated. As I connected to the YouTube. Okay, now I disconnected this YouTube from our Zoom. Let us start our class today. Sorry for the problem yesterday, and we regret deeply the technical problem. That is, I think, a network problem happened yesterday. Today, I would like to continue the same. Yesterday, మనం అందరం కూడా కరోనా ప్రభావం జీడిపి పైన ఎంత లోతుగా ఉందో మనం విన్నాము. అలాగే అసలు జీడిపి అంటే ఏంటి అని ఆ తర్వాత మనం ప్రారంభించాము. ఈరోజు జీడిపి వర్సెస్ జిఎన్పి, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, జిఎన్పి అంటే గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. సో ఈ రెండింటి మధ్యన ఉన్నటువంటి భేదాలు, సంబంధం, ఈ కాన్సెప్చువల్గా ఉన్నటువంటి క్లారిటీ తెచ్చుకొని మళ్ళీ అగైన్ విల్ గో ఇన్ టు ది రిలేషన్ బిట్వీన్ ఏ విధంగా మనకి కరోనా ప్రభావంతో జీడిపి ఎందుకు క్రాష్ అయింది, ఆ క్రాష్ అయితే ఎందుకు, వాటి ప్రభావం ఏంటన్నది మనం ఈరోజు మళ్ళీ ఒకసారి విశ్లేషించుకున్నాం. ముందుగా జీడిపి అంటే ఏమిటి, జిఎన్పి అంటే ఏంటి, రెండింటికి ఉన్న సంబంధం, ఆ భేదాలు ఏంటన్నది చూద్దాం. అది బొమ్మల్లోనే చూద్దాం. అంటే బొమ్మల్లోనే జీడిపి వర్సెస్ జిఎన్పి అని నేను టైటిల్తో దీన్ని చేస్తున్నాను. చూడండి. లెట్ us స్టార్ట్ అవర్ స్క్రీన్ షేర్. యా, జీడిపిపై కరోనా కాటు. బొమ్మల్లో స్థూల దేశీయోత్పత్తి అంటే జీడిపి, స్థూల జాతీయోత్పత్తి జిఎన్పి. సో దానికి ఈ క్లాస్లో మనకి ఈ క్లారిటీ వచ్చిందంటే మిగతావన్నీ వచ్చేసినట్టే. ఇండియన్ ఎకానమీలో, మ్యాక్రో ఎకానమీలో ముఖ్యంగా మీరు మంచి మార్కులు సంపాదించుకోబోతున్నారు దానికి ఇదే ఉదాహరణగా ఉంటుంది. అందువల్ల ఈ కాన్సెప్ట్ క్లారిటీ ఇంపార్టెంట్. సో ఈ కాన్సెప్ట్ ఎప్పుడైతే అర్థమవుతుందో దీనికి ఉన్నటువంటి సబ్ కాన్సెప్ట్ కూడా జస్ట్ ప్లస్ మైనస్లే ఉంటాయి. అందువల్ల ముందు జీడిపి అంటే ఏంటన్నది మనం తెలుసుకోవాలి. సో జీడిపి వర్సెస్ జిఎన్పి, జిఎన్పి వర్సెస్ జీడిపి ఎలా అనుకున్నా పర్లేదు. సో జీడిపి అంటే నిన్న మనం సింపుల్గా చెప్పుకున్నాం. వాట్ ఈజ్ నేషనల్ ఇన్కమ్, జాతీయ ఆదాయం అంటే ఏంటనే సింపుల్గా చెప్పుకున్నాము. జాతీయ ఆదాయం అనగానే జిఎన్పి, నాట్ జీడిపి. జీడిపి అంటే
గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే స్థూల దేశీయ ఉత్పత్తి. జాతీయ ఆదాయం అంటే సింపుల్గా చెప్పాలంటే జిఎన్పి అనాలి. సో ముందుగా జాతీయ ఆదాయం అంటే ఏమిటి అనే ప్రశ్నకి సమాధానం తెలుసుకుందాం. వాట్ ఈజ్ నేషనల్ ఇన్కమ్? ఇది ఒక దేశంలో, మన ఉదాహరణకి భారతదేశం అనుకుంటే, ఒక సంవత్సర కాలంలో, అంటే మన ఆర్థిక సంవత్సరం అంటే ఏప్రిల్ 1 మార్చ్ 31, మరి ఆ ఉత్పత్తి చేయబడే మరియు ద్రవ్యంతో కొలవదగిన అన్ని అంతిమ వస్తు సేవల విలువే జాతీయ ఆదాయం. అంటే ఈ జాతీయ ఆదాయానికి ఇంకొకటి ఉంది. అంటే ఇప్పుడు మనం చెప్పినటువంటి ఈ 4 స్లైడ్స్ కూడా మనకి జాతీయ ఆదాయం అంటే ఏంటో చెప్తాయి. అయితే ఈ 5వది ఒకటి ఉంది. దాంతో మనకి జీడిపి అనేది, జిఎన్పి అనేది వస్తుందన్నమాట. చూడండి, విదేశీ నికర ఆదాయంగా కలుపుగా వచ్చేదే జాతీయ. అంటే ఈ ఫస్ట్ 4 కూడా జీడిపికి సేమ్. ఇది జిఎన్పి అంటే జాతీయ ఆదాయం ఎప్పుడవుతుంది? విదేశీ నికర ఆదాయం కలపగా వస్తుంది అన్నమాట. ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి చేయబడే ద్రవ్యంతో కొలవదగిన అన్ని అంతిమ వస్తు సేవల విలువే ప్లస్ విదేశీ నికర ఆదాయం కలపగా వచ్చేదే జాతీయ ఆదాయం. అర్థమవుతుందా? ఇందులో ఒక్కొక్కటి ఒక మీనింగ్ ఉంది. ఒక దేశం అంటే ఆ దేశానికి ఒక భౌగోళిక సరిహద్దులు ఉంటాయి, జాగ్రఫికల్ బౌండరీస్. ఒక సంవత్సరం అంటే ప్రతి సంవత్సరానికి, ప్రతి దేశానికి ఒక ఆర్థిక సంవత్సరం, ఫైనాన్షియల్ ఇయర్ అంటాం, అది ఉంటుంది. ఉత్పత్తి చేయబడే మరియు ద్రవ్యంతో కొలవదగిన అంటే ఉత్పత్తి చేసే వస్తు సేవలు చాలా ఉంటాయి, కానీ ద్రవ్యంతో కొలవదగినవి అన్ని మాత్రమే మనం ఇందులో ఈ జీడిపిలో లేదా జిఎన్పిలో కొలుస్తారనమాట. అన్ని కాదు, ఇక్కడ మీనింగ్ అది. అలాగే అన్ని అంతిమ వస్తు సేవల విలువ, అంతిమ వస్తువు అంటే ఫైనల్ గూడ్స్ అంటాం ఇంగ్లీష్లో. ఫైనల్ గూడ్స్ అంటే రెడీ టు యూజ్ అని. అంటే మనం ఇప్పుడు కారు ఉందనుకోండి, ఆ కారు రోడ్డు మీద డైరెక్ట్గా ప్రయాణించడానికి వీలుగా అన్ని రకాలుగా ఎక్విప్ అయి ఉన్నప్పుడే దాన్ని, ఆ వస్తువు విలువని ఈ జాతీయ ఆదాయంలో కలుపుతారు. ఉదాహరణకి ఒక కార్కి ఇంకా టైర్లు బిగించలేదు, అన్ని రెడీ అయిపోయినాయంటే ఆ సంవత్సరంలో ఇంకా దాని యొక్క విలువని, అంటే అంత పూర్తయింది, టైర్లు ఒకటే బిగించాలి అంటే మార్చ్ 31 వచ్చింది, అక్కడతో ఇంకా టైర్లు బిగించలేదు అనుకోండి, ఆ సంవత్సర కాలంలో ఆ కారు యొక్క విలువని సంపదలో లేదా జీడిపిలో కలపదు నెక్స్ట్ ఇయర్కి. సో ఆ విధంగా మనకి రెడీ టు యూజ్ అంటే ఫైనల్ గుడ్స్, అన్ని అంతిమ వస్తు సేవల విలువే ప్లస్ దానికి విదేశీ నికర ఆదాయం. నికర ఆదాయం అంటే నెట్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్. అది కలిసినప్పుడే ఇది జాతీయ ఆదాయం అవుతుంది. లేకపోతే పై 4 అంశాలు ఉంటే అది జీడిపి అవుతుంది అన్నమాట. సో దాన్ని మీరు బొమ్మలు ఇప్పుడు చూద్దరు. కానీ ఇది ఇంగ్లీష్లో, ఇన్ ఏ కంట్రీ ఇన్ ఏ ఇయర్ ఆల్ ఫైనల్ గూడ్స్ అండ్ సర్వీస్ ప్రొడ్యూస్డ్ అండ్ దే మార్కెట్ ఆర్ మానిటరీ వాల్యూ ప్లస్ నెట్ ఫారిన్ ఇన్కమ్, దాన్ని మనం నేషనల్ ఇన్కమ్ అంటాం. సో ఈ 2 భావనలకి ఇది వర్తిస్తుంది. అంటే ఈ నిర్వచనం ఏదైతే చెప్పానో అది స్థూల దేశీయోత్పత్తికి లేదా స్థూల జాతీయోత్పత్తికి, అంటే డొమెస్టిక్ ప్రొడక్ట్ అండ్ నేషనల్ ప్రొడక్ట్, ఈ రెండింటి మధ్య తేడాను తెలుసుకునే ముందు మన దేశంలో, మన రాష్ట్రంలో జాతీయ ఆదాయ గణాంకాలు ఎవరు తయారు చేస్తారు? ఈ క్వశ్చన్ చాలాసార్లు అడిగాడు, గ్రూప్ 2లో అడిగాడు, సివిల్స్లో అడిగాడు. జాతీయ ఆదాయాన్ని లేదా జాతీయ ఆదాయ గణాంకాలని తయారు చేసే యంత్రాంగం ఎలా చేస్తారో తెలుసుకుందాం. అంటే ఎవరు తయారు చేస్తారు ఇవి అనే దానికి అది బేసిక్ వచ్చినది. సో దిస్ ఈజ్ నథింగ్ బట్ సిఎస్ఓ, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్. ఇంతకుముందు సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అనేవారు, ఇప్పుడు ఆఫీస్ అంటున్నారు. ఇది మినిస్ట్రీ ఆఫ్ ప్లానింగ్, మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధీనంలో ఈ సిఎస్ఓ, సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అనేది పనిచేస్తుంది అన్నమాట. దేశంలో జాతీయ ఆదాయ అంచనాలను తయారు చేసే సంస్థ కేంద్ర గణాంక కార్యాలయము.
ఇంతకుముందు కేంద్ర గణాంక సంస్థ అనేవారు, ఇప్పుడు కార్యాలయం అంటున్నారండి, ఆఫీస్ అంటున్నారు. సిఎస్ఓ, ఆ సిఎస్ఓ యొక్క సింబల్ని, లోగోని నేను ఇక్కడ మీకు ఇందులో చూపిస్తున్నాను అనమాట. సో హూ ప్రిపేర్స్ నేషనల్ ఇన్కమ్ అంటే ఈ ప్రశ్నకి ఇది బేసిక్ వచ్చింది, ఇందులో డౌట్ ఉండకూడదు. ఇది సెంట్రల్ స్టాటిస్టికల్ ఆఫీస్. సో ప్రస్తుతం మదింపు చేస్తున్న ఉపరంగాలు, ఇది కూడా మనకి ప్రశ్న రూపంలో వచ్చింది. ఇది కూడా మనకి కేంద్ర గణాంక సంస్థ సిఎస్ఓ ఆర్ ఇంతకుముందు సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్ అనేవారు, ఇప్పుడు నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్ అంటున్నారు. ఈ కేంద్ర గణాంక సంస్థ లేదా జాతీయ గణాంక కార్యాలయము ప్రస్తుతం మదింపు చేస్తున్న ఉపరంగాలు 14. ఎన్ని అని ఇంతకుముందు ప్రశ్న వచ్చింది. ఎన్ని అంటే 14 ఉపరంగాలు, అంటే సబ్ సెక్టార్స్. జాతీయ ఆదాయం మొత్తాన్ని 14 సబ్ సెక్టార్లుగా విభజించి అది మదింపు చేస్తుంది అన్నమాట. అందులో మనకి మొదటిది వ్యవసాయ రంగం, అంటే ప్రాథమిక రంగం అని కూడా దీన్ని అంటారు, అగ్రికల్చర్ సెక్టర్. అంటే ఇండియన్ ఎకానమీ హస్ బీన్ డివైడెడ్ ఇంటూ 3 మేజర్ సెక్టార్స్. వన్ ఈజ్ ప్రైమరీ సెక్టార్ ఆర్ అగ్రికల్చర్ సెక్టర్. ఇందులో 3 సబ్ సెక్టార్స్, అంటే 3 ఉపరంగాలు ఉంటాయి. ఒకటి వ్యవసాయము, అటవీ అండ్ ఫిషింగ్. సో రెండోది మనకి పారిశ్రామిక రంగం. పారిశ్రామిక రంగం అంటే ఇండస్ట్రియల్ సెక్టర్, దీన్ని సెకండరీ సెక్టార్ అని కూడా అంటారు. సో ఇందులో మనకు ఉండేవి మరొక 4 ఉపరంగాలు ఉంటాయి. మొత్తం టోటల్ 14లో ఇక్కడ 3, ఇక్కడ 4, అంటే 7 ఉంటాయి. దీంట్లో ఉండేవి ఏంటంటే మైనింగ్ అండ్ క్వారీయింగ్, తయారీ అంటే మ్యానుఫ్యాక్చరింగ్, రిజిస్టర్డ్ అన్రిజిస్టర్డ్ అనేవి 2 రకాలు ఉంటాయి ఇందులో. అలాగే విద్యుత్ అండ్ గ్యాస్ అండ్ నీరు నీటి సరఫరా, ఇదంతా ఒకటే. విద్యుత్, గ్యాస్, నీరు, నీటి సరఫరా. అలాగే 7వది నిర్మాణ రంగం, అంటే కన్స్ట్రక్షన్ సెక్టర్. సో ఈ విధంగా ఈ ద్వితీయ రంగం లేదంటే పారిశ్రామిక రంగంలో మరొక 4 ఉపరంగాలు ఉంటాయి. 3వది సేవల రంగం, దీంట్లో 7 ఉపరంగాలు ఉంటాయి. ఈ విధంగా 7 ఉపరంగాలుగా విభజించి సిఎస్ఓ లేదా ఎన్ఎస్ఓ ఈ జాతీయ గణాంకాలని ప్రతి సంవత్సరం తయారు చేస్తుంది. సో దీంట్లో మనకి 7 ఉపరంగాలు ఉన్నాయి. సేవల రంగం అంటాం, దీన్ని సర్వీస్ సెక్టర్. 3వ రంగం సర్వీస్ సెక్టర్. ఇది చాలా ఇంపార్టెంట్ కూడాను. ఇందులో రవాణా, నిల్వ, కమ్యూనికేషన్ ఇంక్లూడింగ్ ఐటీ, ట్రాన్స్పోర్ట్ అండ్ స్టోరేజ్ అండ్ కమ్యూనికేషన్. అలాగే మరొక ఉపరంగం ట్రేడ్, హోటల్స్, రెస్టారెంట్స్. మరొక ఉపరంగం బ్యాంకింగ్ అండ్ ఇన్సూరెన్స్. మరొకటి హౌసింగ్ అండ్ డ్వెల్లింగ్ సర్వీసెస్, బిజినెస్ సర్వీసెస్. అలాగే పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డిఫెన్స్. మరియు 13వది ఇతర సేవలు. 14వది వచ్చేసరికి మనకి విదేశీ రంగం వస్తుంది. ఇక్కడ ఒక లాజిక్ గుర్తుపెట్టుకోవాలి. అదేంటంటే మనకి ఇక్కడ లాజిక్ ఏంటంటే మన దేశీయ ఆదాయాన్ని సిఎస్ఓ లేదా ఎన్ఎస్ఓ ఎన్ని ఉపరంగాలుగా చేసి మదింపు చేస్తుంది అంటే ప్రశ్నకి ఆన్సరు ఇంతకుముందు ఏమనుకున్నాం, 14 ఉపరంగాలు అనుకున్నాం, కానీ 13 ఉపరంగాలు అనాలి. ఎందుకు అంటే దేశీయ ఆదాయం అంటే జీడిపి, జాతీయ ఆదాయం అంటే జిఎన్పి. అందుచేత అప్పుడు 13 ఆన్సర్ అవుతుంది. 14 అంటే జాతీయ ఆదాయం అంటే జిఎన్పి, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. సో అందుచేత ఈ చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎన్ని అనే ఒక సింపుల్ డైరెక్ట్ క్వశ్చన్ అడిగినప్పుడు వాడు మనల్ని ట్విస్టింగ్ చేసి కన్ఫ్యూజ్ చేసే అవకాశం కూడా మనకి ఉంటుంది అనమాట. అందుకని విదేశీ రంగం కలిపితేనే అది జాతీయ ఆదాయము లేదా జిఎన్పి అని అంటాం అనమాట. సో ఇక్కడ చూడండి, యాజ్ పర్ ది సిఎస్ఓ క్యాలిక్యులేటింగ్ అట్ ప్రెసెంట్ జీడిపి ఇన్ 13 సబ్ సెక్టర్స్, జిఎన్పి అయితే 14 సబ్ సెక్టర్. ఈజ్ ఇట్ క్లియర్ Teja? Yes, sir. Clear, sir. Okay. So this is in English version. This is primary. ఇంతకు ముందు చెప్పాను. అయితే ఇందులో మీరు
ఇంకొకటి మీరు కన్‌ఫ్యూజ్ అవుతారని ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేయట్లేదు. ఎందుకంటే కంప్యూటేషన్ ఆఫ్ నేషనల్ ఇన్‌కమ్. జాతీయ ఆదాయాన్ని ఎలా కొలుస్తారు? ఎలా లెక్కిస్తారు? అనే ప్రశ్నకి మాత్రం మనము తర్వాత అది సెపరేట్ సబ్ సెక్షన్ కింద క్లాస్ కింద తీసుకోవాలి. ఇప్పుడు చెప్తే గనక మీరు కన్‌ఫ్యూజ్ అవుతారు. ముఖ్యంగా ఫ్రెషర్స్ కన్‌ఫ్యూజ్ అవుతారు. సో ఇది చూడండి, ఇది ప్రొడక్షన్ మెథడ్. అండ్ దేర్ ఆర్ 3 మేజర్ మెథడ్స్ బై విచ్ CSO ఆర్ NSO కంప్యూట్స్ నేషనల్ ఇన్‌కమ్. దట్ ఈస్ ఈ అగ్రికల్చర్ అంటే ప్రైమరీ సెక్టారు, అలాగే మనకి ఇండస్ట్రియల్ సెక్టారు, ఈ 2 కూడా మనకి ప్రొడక్షన్ మెథడ్ ద్వారా ఉత్పత్తి విధానం అంటారు. ఆ ఉత్పత్తి విధానం అంటే ఏంటి అని అక్కడ వివరంగా చెప్తాను. ఇక్కడ చెప్తే కన్‌ఫ్యూజ్ అవ్వదు, చెప్పలేదు. ఈ 2 రంగాల్లో కూడా ఉత్పత్తి విధానం ద్వారా మదింపు చేస్తారు లేదా లెక్కిస్తారు. ఆ ఉత్పత్తి విధానం అంటే ఏంటో మళ్ళీ ఇంకా లోపలికి వెళ్ళిన తర్వాత క్లారిటీ వస్తుంది. అయితే ఈ ద్వితీయ రంగం లేదా పారిశ్రామిక రంగంలోని మరి 4 ఉపరంగాలు ఉంటే ఒక కన్‌స్ట్రక్షన్ సెక్టార్ మట్టుకు వేరే ఒక పద్ధతి ద్వారా మదింపు చేస్తారు. అంటే ఏంటంటే ఎక్స్‌పెండిచర్ మెథడ్ అంటారు. వ్యయ విధానం. వ్యయ విధానం ద్వారా అది మదింపు చేస్తారు. సో మొత్తం ఓవరాల్‌గా ప్రాథమిక రంగం లేదా ద్వితీయ రంగం 2 కూడా మనకి ఈ ప్రొడక్షన్ మెథడ్ ద్వారా చేస్తారు. వేరేస్ సర్వీస్ సెక్టార్, ఈ సర్వీస్ సెక్టార్ అనేది ఇన్‌కమ్ మెథడ్. ఇక్కడ మీకు 2, 3 ప్రశ్నలు వచ్చేస్తాయి ఎగ్జామ్‌లో. ఏ మెథడ్ ద్వారా మెజర్ చేస్తాను? అయితే ఈ మెథడ్స్ ఎలా అనేది తర్వాత మనం వేరే క్లాస్‌లో విందాం. ఇప్పుడు కన్‌ఫ్యూజ్ అవుతారు అవన్నీ కూడా వెళ్తేనే. అది మీకు అర్థమవుతుంది చివరిలో. సో ఇన్‌కమ్ మెథడ్. సో ట్రాన్స్‌పోర్ట్ అండ్ స్టోరేజ్ ఇయన్నీ చూసారు కదా ఇంతకుముందు, దీంట్లో కూడా ఉన్నాయి. సో ఈ విధంగా మనకి యాస్ పర్ CSO క్యాలిక్యులేటింగ్ ఎట్ ప్రెజెంట్ జీడీపీ ఇంటూ 13 సబ్ సెక్టార్స్ అండ్ GNP ఇంటూ 14 సబ్ సెక్టార్స్. ఈ విధంగా మనకి జీడీపీ GNPని CSO లేదా NSO లెక్కిస్తుందన్నమాట. ఇకపోతే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే మరి ఆంధ్రప్రదేశ్లో దేశీయ ఆదాయాన్ని, ఆంధ్రప్రదేశ్కి జాతీయ ఆదాయం అనే స్టాటిస్టిక్స్ ఇవ్వరు. ఎందుకంటే మన దేశం మొత్తానికి వచ్చినప్పుడు ఇస్తారు. రాష్ట్రంకి వచ్చేవాడికి జీడీపీ అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఆఫ్ ది స్టేట్. స్టేట్ జీడీపీ అంటే స్టేట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్. సో ఇది ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర అర్ధ గణాంక డైరెక్టరేట్. ఇది కూడా ప్రశ్న చాలా సార్లు వచ్చింది. ఆంధ్రప్రదేశ్లో ఎవరు జాతీయ ఆదాయాన్ని లేదా దేశీయ ఆదాయాన్ని మదింపు చేస్తారు అంటే అది DES, డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, మెజరింగ్ GSDP. GSDP అంటే గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్, GSDP ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డివైడెడ్ ఇంటూ 9 సబ్ సెక్టార్స్. ఈ ప్రశ్న కూడా అడిగారు చాలాసార్లు. ఎవరు మదింపు చేస్తారు మన రాష్ట్ర దేశీయ ఆదాయాన్ని, ఎన్ని ఉపరంగాలుగా విభజించి చేస్తారు అని. అక్కడ NSO ఏం చేసిందండి? ఎన్ని ఉపరంగాలుగా విభజించింది చెప్పండి, పర్లేదు రెస్పాండ్ అవ్వండి. NSO జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి మన ఆర్థిక వ్యవస్థని ఎన్ని ఉపరంగాలుగా విభజించింది? ఇది ప్రశ్న. వింటున్నారండి అందరూ? నాకు తెలియడం కోసం మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతున్నా. చెప్పిన దాన్ని అడుగుతున్నాను కాబట్టి మీరు రెస్పాండ్ అవ్వాలి. ఏమండి? ప్లీజ్ రెస్పాండ్. ఉన్నారా అందరూ? చెప్పాలి మరి. సర్వీస్ సెక్టారు, ఇండస్ట్రియల్ సెక్టారు, ప్రైమరీ సెక్టార్. ఎన్ని ఉపరంగాలు టోటల్ గా? ఫస్ట్ ప్రైమరీలో 3 సార్. టోటల్ సెకండ్ ఇండస్ట్రీ 3, 7, థర్డ్ 3 సార్. సర్వీస్ సెక్టార్ 9. 13 సెక్టార్స్. యా, జీడీపీ 13, GNP వచ్చేసరికి 14. ఓకే. ఓకే. ఇక్కడ వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో ఏం చేశారు? సబ్ డివిజన్ ఇంకా తగ్గించారు, 9కి తగ్గించి ఈ స్టేట్ డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్, దీన్ని DES అంటాము, ఇది లెక్కిస్తున్నాము. అంటే అన్ని రాష్ట్రాల్లో DESలు ఉంటాయి. ఇవన్నీ కూడా NSO ఆర్ CSO కంట్రోల్లో పనిచేస్తుంటాయి అన్నమాట. సో ఈ విధంగా ఇవి ఈ ఆంధ్రప్రదేశ్, ఈ ప్రశ్న కూడా చాలాసార్లు అడిగాడు కాబట్టి ఇలాగ దీన్ని కూడా మళ్ళీ 3 ఉపరంగాలు ఉంటాయి, 3 మేజర్ సెక్టార్స్ ఉంటాయి.
అగ్రికల్చర్ సెక్టర్, ప్రైమరీ సెక్టర్, ఇండస్ట్రియల్ సెక్టర్ అండ్ సర్వీస్ సెక్టర్. ఈ 3 సెక్టార్లుగా చేసుకొని చేస్తుంది. ఏమీ లేదండి, అక్కడ 14ని వీళ్ళు 9 చేశారు అంతే. స్టేట్ లెవెల్కి వచ్చేసరికి 9గా ఉపరంగాలుగా చేసి చేస్తున్నారు అనమాట. సో అవే సేమ్ ఉంటాయి, ఏం మారవు, బట్ కొన్ని కలిపేశారు అంతే. మనకి చూడండి, బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, రియల్ ఎస్టేట్, డ్వెల్లింగ్ బిజినెస్ సర్వీసెస్, పబ్లిక్ అడ్మిన్, సోషల్ కమిటీ సర్వీస్, అది ఇండివిజువల్ సర్వీస్ అని కలిపేశారు ఇందులో. అక్కడ అదర్ సర్వీసెస్ అని ఉంది. అది ఇంకోటి 14వది అది విదేశీ రంగాన్ని యాడ్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ విదేశీ రంగం ఉండదు. సో దిస్ క్లియర్. సో మనకి ఇక్కడ చూస్తే కనుక జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్, ఇది ఎంత ఉంది అంటే 2019-20లో 147.78 లక్షల కోట్లు ఉంది. ఆల్మోస్ట్ 148 లక్షల కోట్లు ఉంది. మీకు ఎందుకు ఇక్కడ ఈ ఫిగర్ చెప్తున్నానో మీకు తెలియడం కోసం చెప్తున్నాను. నెక్స్ట్ మీకు అర్థమవుతుంది. వస్తు సేవల ఉత్పత్తి అయ్యే ప్రదేశం లేదా ఎవరు ఉత్పత్తి చేస్తారనే దాన్ని బట్టి జాతీయ ఆదాయాన్ని 2 భాగాలుగా విభజిస్తారు. అంటే వస్తువు లేదా సేవ ఉత్పత్తి అయ్యే ప్రదేశం, ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయింది, ఏ ప్లేస్లో, దాన్ని ఎవరు ఉత్పత్తి చేస్తారు అనే దాన్ని బట్టి జాతీయ ఆదాయాన్ని 2 విధాలుగా కొలుస్తారు. ఒకటి దేశీయ ఆదాయం, ఇప్పుడు చెప్పుకున్న 2 జాతీయ ఆదాయం. సో ఇది బేసిక్ రీజన్ వై డివైడ్ ఇంటూ 2 అంటే అది ఒక క్యాలిక్యులేషన్ పర్పస్ కోసం, క్లారిటీ కోసం, మన విత్ ఇన్ ఫిజికల్ బౌండరీలు ఎంత వచ్చింది, బయట నుంచి మనకి ఎంత వచ్చింది తెలియడం కోసం ఈ డివిజన్ అనేది ఉంటుందన్నమాట. జీడిపి స్థూల దేశోత్పత్తి అంటే ఏమిటి? వాట్ ఈస్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఇన్ పిక్చర్స్? బొమ్మలో చూద్దాం. ఇప్పుడు మీరే చెప్పాలి. ఈ బొమ్మలు చూడగానే ఇప్పుడు నేను చాలా వరకు క్లూస్ ఇచ్చాను. జాతీయ ఆదాయం అంటే లేదా దేశీయ ఆదాయం అంటే ముందుగా ఏమిటి? జీడిపి గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటే ఏమిటి? సో దీని బొమ్మలో చూడాలంటే ఈ స్థూల దేశీయోత్పత్తిలో మరి చిరంజీవి గారి ఆదాయం కలుస్తుందా? చెప్పాలి. కలుస్తుంది సార్. సో చిరంజీవి గారి ఆదాయం మనకు కలుస్తుంది. దెన్ చూడండి, ఈయన ఎవరు? ఈజ్ ఏ పాకిస్తానీ సింగర్. మర్చిపోయారా? అన్ని లవ్ సాంగ్స్ ఆయనే ఉంటాయి తెలుగులో. అద్నాన్ సామి. ఆయన్ని కలవచ్చు సార్. ఆయనది కలుస్తుంది సార్. మరి విదేశీ వాళ్ళకి కలవదని చెప్పారు కదా సార్, జిఎన్2. అదే, అందుకని ఆ క్లారిటీ కోసం ఈ బొమ్మలో చూపిస్తున్నాను. స్థూల దేశీయోత్పత్తి అనేది అంటే ఆ పాటలు పాడారు కదా ఆయన, ఎక్కడ పాడారు? మన ఆంధ్రప్రదేశ్లో లేదా భారతదేశంలో ప్రొడ్యూస్ చేస్తున్న ఒక మూవీ కదా. దట్ ప్రొడక్షన్ హ్యాపెండ్ విత్ ఇన్ ఇండియన్ బౌండరీస్. ఓకే, ఆయనది దేశీయ ఉత్పత్తిలో కలుస్తుంది. చూడండి, జాగ్వార్ తెలుసా మీకు? ఇది కార్ల కంపెనీ. ఇది బ్రిటన్లో ఉంటుంది, జాగ్వార్ కంపెనీ. విన్నారా? విన్నాం సార్. అది ఎక్కడ చేస్తుంది? అది కలుస్తుందా కలవదా? ఇది ఎవరిదంటే టాటా వాళ్ళది. టాటా వాళ్ళు దీన్ని కొన్నారు. బ్రిటన్లో ఉంది. కానీ బ్రిటన్లో ప్రొడక్షన్ అయితే ఇక్కడ కలవదు సార్. కలవదు. ఇది బ్రిటన్లో ప్రొడక్షన్ అయితే ఇక్కడ కలవదు కదా సార్. కలవదు. ఎందుకు కలవదు అంటే లాజిక్ ఏంటంటే ఇది దేశీయ ఉత్పత్తిని మనం అర్థం చేసుకుంటున్నాం. ఇప్పుడు దేశీయ అంటే డొమెస్టిక్, డొమెస్టిక్ అంటే విత్ ఇన్ ద బౌండరీస్ ఆఫ్ ఇండియా, ఫిజికల్ బౌండరీస్ ఆఫ్ ఇండియా. చూడండి, ఇక్కడ మ్యాప్ చూపించాం. అందుకే ఇందులో జరిగే ఉత్పత్తి మాత్రమే దేశీయ ఉత్పత్తిలో కలుస్తుంది. అర్థమవుతుందా? సో ఇందులో విత్ ఇన్ బౌండరీలో కానిది ఇది ఎక్కడుంది? జాగ్వార్ ఎక్కడుంది? బ్రిటన్లో ఉంది. బట్ ఇట్ ఈస్ వెంచర్ ఆఫ్ ది టాటాస్ ఆఫ్ ఇండియా. అందువల్ల మనం స్థూల దేశీయోత్పత్తి లేదా గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్
లో ఈ జాగ్వార్ ఇన్కమ్ ఫారెన్, ది ఇండియన్ కంపెనీయే బట్ ఫారెన్ లో ఉంది, అక్కడ ఉత్పత్తి చేస్తుంది, అంతే కదా. అందుకని దాని ఆదాయము దేశీయ ఉత్పత్తిలో లేదా జీడిపిలో కలవద్దు అనమాట. సో ఇప్పుడు చూడండి, స్థూల దేశీయ ఉత్పత్తి 4 ధరల్లో 4 విధాలుగా కొలుస్తారు. 4 prices. It is being measured and into 4 prices. GDP, కారకాల ధరలు అంటే ఫ్యాక్టర్ ప్రైసెస్ అంటారు. ఎవరైనా చెప్పుతారా ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే? ఉత్పత్తి కారకాలు. సరే, ఓకే. 2 ప్రస్తుత మార్కెట్ ధరలు, 1 కారకాల ధరలు, 2 మార్కెట్ ప్రైసెస్. ఇది ఇంకొక డివిజన్ చూద్దాము. ప్రస్తుత ధరలు అంటే కరెంట్ ప్రైసెస్. అలాగే 4 స్థిర ధరలు అంటే ఫిక్స్డ్ ప్రైసెస్. నిన్న చెప్పుకున్నాం మనం ఫిక్స్డ్ ప్రైసెస్ గురించి. ఫిక్స్డ్ ప్రైసెస్, ఇట్స్ బీయింగ్ మెజర్డ్ ఇన్ ఫిక్స్డ్ ప్రైసెస్. ఇదే ప్రామాణికంగా తీసుకోవాలి. దీన్నే ఆఫన్ జీడిపి అంటే సింపుల్గా ఫిక్స్డ్ ప్రైస్లో ఉన్నదాన్ని మనం ప్రమాణంగా తీసుకొని ఈ బడ్జెట్లు వాటిలో డిస్కస్ చేస్తుంటారు. బట్ ఇస్తారు పక్కన బ్రాకెట్లో కూడా ఫిక్స్డ్ ప్రైసెస్ అని, ప్రజెంట్ ప్రైసెస్ అని, ఫ్యాక్టర్ ప్రైసెస్ అని, మార్కెట్ ప్రైసెస్ అని, వీటిలో ఉన్న భేదాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి. తెలుసుకున్నప్పుడు మనకి క్లారిటీ వస్తుంది. 2019-20 స్థూల దేశీయ ఉత్పత్తి సెకండ్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ఆఫ్ February 28 అప్పుడు ఇచ్చారు 2020లోని. స్థిర ధరల్లో అంటే ఫిక్స్డ్ ప్రైసెస్లో స్థూల దేశీయ ఉత్పత్తి 2018-19లో 139.81 లక్షల కోట్లు. అంటే ఆ గ్రోత్ రేట్ ఎంత అంటే 6.1% ఉంది. ఎప్పుడు 2018-19. 2019-20లో అది 146,83,835 లక్షల కోట్లు. అంటే గ్రోత్ రేటు 5%. గ్రోత్ రేటు డౌన్ అయింది. ఇప్పుడు ఇంకా డౌన్ అయింది కదా. సో ఇక్కడ మీకు అడ్వాన్స్ ఎస్టిమేట్స్ అని, ప్రొవిజనల్ ఎస్టిమేట్స్ అని, రివైజ్డ్ ఎస్టిమేట్స్ అని, ఎస్టిమేట్స్లో కూడా రకాలు ఉంటాయి. అంటే ఫ్రమ్ టైం టు టైం చేసే వాటికి ముందుగా చేస్తే అడ్వాన్స్ ఎస్టిమేట్స్ అని, ఆ ఇయర్ ఎకనామిక్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ అయిపోయిన తర్వాత చేస్తే రివైజ్డ్ ఎస్టిమేట్స్ రూపంలో మళ్ళీ దాన్ని రివైజ్ చేసి ఫైనలైజ్ చేస్తారు. ఎందుకంటే ప్రతి క్వార్టర్కి ఈ సిఎస్ఓ లేదా ఎన్ఎస్ఓ డాటాను రిలీజ్ చేస్తుంది క్వార్టర్ వైజ్. చేసినప్పుడు 2 క్వార్టర్స్ అయిపోయిన తర్వాత అంటే ఇయర్లో 4 క్వార్టర్స్ ఉంటాయి కదా, 2 క్వార్టర్స్ అయితే ఇచ్చేటప్పుడు మనకి అడ్వాన్స్ ఎస్టిమేట్స్ అంటారు. సో మొత్తం 4 క్వార్టర్స్ అయిపోయిన తర్వాత ఇస్తే రివైజ్డ్ ఎస్టిమేట్స్ అంటారు. ఇంకా 3 క్వార్టర్లు అయిన తర్వాత ఇంకా క్వార్టర్ మిగలదు. ప్రతి బడ్జెట్కి జీడిపిని ఇచ్చేటప్పుడు ప్రొవిజనల్ డాటా ఇస్తారు. ప్రొవిజనల్ అంటే అది తాత్కాలిక డాటా. అంటే ఇయర్ మొత్తానికి 9 నెలలు అవుతుంది, కానీ ఇంకా 4 నెలలు మిగిలి ఉంటుంది. అప్పుడు ఇచ్చే దాన్ని ప్రొవిజనల్ డాటా అంటారు. సో అది దాని ప్రకారం ఈ డాటాలో కూడా ఎస్టిమేట్స్లో కూడా రకాలు ఉంటాయి. అందుకనే మనం చూసుకోవాల్సింది ఏంటి, జీడిపి చెప్పినా జిఎన్పి చెప్పినా ఏ ధరల్లో ఉంది అంటే ఏ ప్రైసెస్లో ఉందంటే ప్రజెంట్ ప్రైసెసా, ఫిక్స్డ్ ప్రైసెసా అనుకుంటూ చూడాలి. లేకపోతే నేను ఇచ్చే డాటా లేదా ఏ బుక్లో ఉన్న డాటా మీరు కన్ఫ్యూజ్ అయ్యి తప్పులు అనుకుంటారు. రెండోది ఏ ఎస్టిమేట్స్ ప్రకారం ఉంది, అడ్వాన్స్ ఎస్టిమేట్సా, ప్రొవిజనల్ ఎస్టిమేట్సా, రివైజ్డ్ ఎస్టిమేట్సా, లేదా బిఈ అంటారు బడ్జెట్ ఎస్టిమేట్సా. ఇలాగ మీరు అప్పుడు ఆ డాటా యొక్క వెరాసిటీ అది సరైందా కాదా అనేది మీరు కొలవాలన్నమాట, అవగాహన చేసుకోవాలి. సో అలా మనకి ఈ 2018-19-20లో ఇంతవరకు ఉంది. ఇప్పుడు ప్రజెంట్ కూడా నేను చెప్పాను, మళ్ళీ చెప్తాను ఇప్పుడు. ఇక ప్రస్తుత ధరల్లో స్థూల దేశీయోత్పత్తి జీడిపి, ఇది ఎక్కడండి, స్థిర ధరలు. ప్రస్తుత ధరలు ఎంత ఉంది 2018-19లో మనకి ఎంత ఉందో చూడండి, 11%. గ్రోత్ రేట్ కూడా ఎక్కువ ఉంది.
ఇది ఏ ధరలో కొలిచారు? స్థిర ధరలు అంటే 2011, 12 బేస్ ఇయర్ తీసుకొని ఆ సంవత్సరం ధరల్లో మన జీడిపిని లెక్కించారు. కానీ నేటి ధరలో లెక్కిస్తే దాన్ని కరెంట్ ప్రైసెస్, ప్రస్తుత ధరలు అంటాం. లెక్కిస్తే ఎంత అయింది? ఆల్మోస్ట్ 190 లక్షల కోట్లు అయింది. ఎంత వచ్చింది? 50 లక్షల కోట్లు ఎక్స్ట్రా వచ్చిందండి. ఇది ఏంటి అంటే ద్రవ్యోల్బణం, అంటే ఇన్ఫ్లేషన్. ఇంకా క్లియర్గా చెప్పాలంటే రైజ్ ఇన్ ప్రైసెస్, ధరల్లో పెరుగుదల వల్ల వచ్చినటువంటి ఈ 50 లక్షల కోట్లు. ఆ పెరుగుదల నిజం కాదు. అందుకనే బేస్ ఇయర్ తీసుకుని ఆ ద్రవ్యోల్బణాన్ని, ఎందుకంటే ఒక సంపద సృష్టించబడింది అంటే అది వస్తు సేవల ఉత్పత్తి ద్వారానే వచ్చిన దాన్ని నిజమైన సంపద తప్ప ఇన్ఫ్లేటరీగా బల్జింగ్గా వచ్చేదంతా నిజం కాదనమాట. అందుకనే ఈ 2 రకాల ధరలు చూస్తారు, స్థిర ధరలు, ప్రస్తుత ధరలు. ప్రస్తుత ధరలో ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందండి స్థిర ధరల కన్నా? చెప్పాలి. ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఎక్కువ ఉంటుంది సార్. ఎస్. ఎక్కువ ఎందుకు ఉంటుంది? ఎందుకంటే కంపేర్ టు లాస్ట్ అది ఇప్పుడు ప్రైజెస్ ఇంక్రీజ్ అయ్యాయి కాబట్టి ఆల్మోస్ట్ ఇన్కమ్ కూడా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి మనకి ఎక్కువ కనిపిస్తుంది. ధరలో పెరుగుతుంది. ఇంత స్పష్టంగా చెప్పాలి. నువ్వు అన్నది రైటే. ధరలో పెరుగుతుంది. ఇంక్రీజ్ ఇన్ ప్రైసెస్ వల్ల ఈ ప్రస్తుత ధరలు అనేది ఎక్కువ ఉంటుంది. స్థిర ధరలు అనేది దానికన్నా తక్కువ ఉంటుంది. ఎంత తక్కువ ఎక్కువ అంటే 50 లక్షల కోట్ల డిఫరెన్స్ వచ్చింది. చిన్నది కాదు కదా 50 లక్షలు అంటే. సో ఈ విధంగా మనకి రియల్ జీడిపిని చూడడానికి, రియల్ జీడిపి అంటారు దీన్ని, స్థిర ధరల్లో చూస్తారు. దాంట్లో ఇన్ఫ్లేషన్ని లేదా ఇంక్రీజ్ ఇన్ ప్రైసెస్ని సబ్స్ట్రాక్ట్ చేస్తారన్నమాట. సో ఈ విధంగా మనకి 2019-20లో చూస్తే అది ఆల్మోస్ట్ 204 లక్షల కోట్లు పోయింది. 7.5 అంటే ఆల్మోస్ట్ ఇక్కడ డిక్లైన్ అయింది. బట్ ఓవరాల్గా జీడిపి ఎంత పెరిగింది? మరొక ఈ 7.5% పెరిగింది. అంటే ఆల్మోస్ట్ 190 లక్షల కోట్లు గతంలో ఉంటే 19-20లో 204 లక్షల కోట్లు అయ్యింది అనమాట. సో ఈ విధంగా మనకి ఈ ఎక్కువ తక్కువల్ని గమనించి గ్రహించి ఎందుకు ఎక్కువైంది, ఎందుకు తక్కువైంది అనే దాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ డాటా అంతా ఫస్ట్ మీకు చెప్పానుగా ప్రమాణంగా తీసుకోవాల్సింది స్థిర ధరలు తీసుకుంటూ దానికి ప్రెజెంట్ ప్రైసెస్కి ఎంత ఎక్కువ ఉంది అని సుమారు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. మిగతా డాటా అంతా గుర్తుపెట్టుకోవాల్సిన లేదు. ఇంకా 2 ప్రైసెస్ ఉన్నాయి కదా మనకి, మార్కెట్ ప్రైసెస్, ఫ్యాక్టర్ ప్రైసెస్. సో దాన్ని కూడా తెలుసుకుందాం. సో ఆంధ్రప్రదేశ్లో స్థూల దేశోత్పత్తి ఎంత? జీడిపి అట్ కాన్స్టాంట్ ప్రైసెస్ అన్నా మనకి స్థిర ధరలన్నా ఒకటే. కాన్స్టాంట్ ప్రైసెస్ అంటే ఏ ధరల్లోని? 2011-12లో. ఫర్ 2018-19 మనం చూస్తే కనుక 6,80,332 crores. మన చంద్రబాబు గారు చెప్పినట్టు ఇది డబుల్ డిజిట్ అన్నమాట. 11% గ్రోత్ రేట్ ఉంది. అదే ఇండియాలో అయితే ఎంత ఉందండి? ఇండియాలో ఇప్పుడే చూసాం కదా, 6.1%. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 11.2%. ఇదే కాలంలో దేశ జీడిపి 7% ఉంటే, ఇది 6.1% ఉంటే, ఇక్కడ మాత్రం మనకి 11% ఉంది. 7.1% ఉంటే ఇక్కడ 11% ఉంది. ఇది ఇక్కడ రాంగ్ ఉంది, 6.1%. సో సోర్స్ ఎకనామిక్ సర్వే 2018-19 తీసుకున్నాం మనం. సో ఇప్పుడు ఎంత ఉంది? ఇది ఇంకా వెరీ లేటెస్ట్. వింటున్నారా? 2020-21 ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ ఎప్పుడు ఇచ్చారు? ఇది మొన్న 7th ఇచ్చారు. ఈ నెలలో జాన్యువరిలో 7th ఇచ్చారు. జనవరి 7th ఇచ్చినటువంటి ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్. అంటే సెకండ్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ కూడా ఉంటాయి. ఎందుకని? 2021 ఫోర్కాస్ట్ ఇది, అంతే కదండి. 21 అవ్వలేదు కదండి.
2020-21కి ఇది 4 అడ్వాన్స్ ఎస్టిమేట్స్ అనమాట. ఎట్ 11-12 ప్రైసెస్ అంటే ఫిక్స్డ్ ప్రైసెస్. ఇదంతా కూడా డాటా, ఇది లేటెస్ట్ అండి, మొన్న జనవరిలో 7th ఇచ్చారు. జీవీఏ అంటే తెలుసుకున్న తర్వాత అర్థం చేసుకుందరు. కానీ జీడిపి చూద్దాం ముందు. జీడిపి, ఈ జీడిపి ఎంత? ఎంత ఉందండి జీడిపి? 2018-19లో అయితే 139 లేదా 140 లక్షల కోట్లు అనుకున్నాము. 2019-20లో 145.65 లక్షల కోట్లు. ఇప్పుడు 2000 లేటెస్ట్ ఏంటంటే 2020-21కి ఎంత వచ్చింది? 134,39,662 కోట్లు ఉంది. ఇది లేటెస్ట్. సో పర్సంటేజ్ చేంజ్ ఓవర్ ది ప్రీవియస్ ఇయర్ అంటే ఎంత? అంతకు ముందు సంవత్సరం ఎంత ఉంది గ్రోత్ రేటు? ఇంతకు ముందే అనుకున్నాం కదా, ఎంత వచ్చింది అది? ఇది రివైజ్ చేస్తారన్నమాట. మీరు ఇక్కడ గమనించండి, ఇక్కడ తప్పులే ఉండవు. ఏంటి ఇది, ఏ ప్రైసెస్, ఎప్పటి ప్రైసెస్ అని చూడాలి. ఇది ఫస్ట్ అడ్వాన్స్ ఎస్టిమేట్స్ గివెన్ ఇన్ January 2021. అంతే కదండి. 2021 ఫైనాన్షియల్ ఎప్పుడు క్లోజ్ అవుతుందండి? ఎప్పుడు క్లోజ్ అవుతుంది? అర్థమవుతుందా నేను మాట్లాడుతుంది? March 31st, 2021. అంటే అంతకుముందు ఇచ్చిన ఎస్టిమేట్స్ ఎక్కువగా ఉన్నాయి, ఇప్పుడు ఇచ్చినవి తక్కువ ఉన్నాయి. ఎందుకున్నాయి? కరోనా ప్రభావం వల్ల జీడిపి తగ్గింది. ఇంతకుముందు 19-20లో మనం ఇంతకుముందు ఎంత చెప్పుకున్నాం? 7.5%. అది ఎప్పుడమ్మా? 19-20లో కాదు, 18-19లో చెప్పుకున్నాం. చూడండి, మళ్ళీ చూపిస్తాను మీకు. 18-19లో 6.1. ఓకే, 19-20లో 5%. ఇప్పుడు ఎంత చూపిస్తున్నాడు ఇక్కడ? నిన్న కాక మన చిన్న 4.2%, ఇంకా తగ్గింది. ఎందుకు? అది అడ్వాన్స్ ఎస్టిమేటే, ఇది అడ్వాన్స్ ఎస్టిమేటే. ఫైనాన్షియల్ ఎప్పుడు క్లోజ్ అవుతుంది? 2020-21. March 31st. 2021 March 31st. ఇంకా 2 months మనకి. అంతవరకు ఈ రివైజ్ అవుతూనే ఉంటాయి, అడ్వాన్స్ ఎస్టిమేట్ రూపంలో ఇస్తారు. సో ఇప్పుడు కరోనా ప్రభావంలో భారీగా తగ్గిపోయి, ఎంత తగ్గిపోయిందని NSO అంచనా వేసిందంటే, ఎంత తగ్గిపోయిందని అంచనా వేసింది? -7.7% తగ్గుద్దని ఫోర్కాస్ట్ చేస్తుంది. ఇంకా ఒక క్వార్టర్ పూర్తి కాలేదు, ఇంకా క్వార్టర్ డాటా రావాలి, అంతే కదా. మనం జనవరిలో ఉన్నాం, జనవరి, ఫిబ్రవరి, మార్చ్. ఈ క్వార్టర్ది మనకి ఏప్రిల్లో కానీ కన్ఫర్మ్గా రాదు. అంటే 2020-21 సంబంధించి March 31st తర్వాత ఇచ్చే డాటా అంతా కూడా రివైజ్డ్ ఎస్టిమేట్ అంటారు. అది ఇంకా మారదు. మారాలంటే ఈ ఫోర్కాస్ట్ చూడండి, ఇందా 5% అయితే 4.2 ఇచ్చారు. అంటే అప్పుడు 6 months బ్యాక్ ఇచ్చింది మనకి 5% ఇచ్చారు. కానీ ఓవరాల్గా ఇయర్ క్లోజ్ అయ్యే కొద్దీ ఇది ఇంకా కాంట్రాక్ట్ అయింది. ఇండియన్ ఎకానమీ గ్రోత్ రేటు కాంట్రాక్ట్ అయింది. కాంట్రాక్ట్ అవడం వల్ల మనకి ఇప్పుడు 4.2%కి వచ్చింది. ఇది ప్లస్ మైనస్ కాదు. 2020-21కి ఎలా ఉంటుందంటుంది? 7.7. RBI ఎంత అని చెప్పింది? -7.5. నిన్న చెప్పుకున్నాం కదా. సో 2020-21లో ఇండియన్ జీడిపి గ్రోత్ రేట్ విల్ బి -7.7%. సో దిస్ ఇస్ ద బిగ్గెస్ట్ ఫాల్ సిన్స్ 40 years. గత 40 సంవత్సరాలుగా ఇంత తక్కువ జీడిపి, ఇండియన్ జీడిపి మైనస్ కాంట్రాక్ట్ అవ్వలేదు. ఫస్ట్ టైం మైనస్లోకి. ఎందుకంటే మైనస్లోకి వెళ్ళే అవకాశం భారతదేశానికి ఉండదు, బికాస్ ఇట్ ఈస్ ఎన్ ఎమర్జింగ్ ఎకానమీ. దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ డిమాండ్ ఫర్ ది గూడ్స్ అండ్ సర్వీసెస్. అందుచేత ఈ జీడిపి అనేది మనకి అయితే ఇలా మారుతూ ఉంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు, కంగారు కూడా పడతారు కొత్త వాళ్ళు అయితే. అసలేమీ పట్టించుకోవాల్సిన పని లేదు. మనము ఎగ్జామ్కి వెళ్ళే ముందు లేటెస్ట్ ఎస్టిమేట్స్ని CS1 ఇచ్చింది, మనం చూసుకుంటే సరిపోతుంది అనమాట.
మనం అవగాహన కోసమే ఇవన్నీ చేస్తున్నాం. ఇప్పుడు జీడిపి అంటే ఏంటి, జీడిపి ఎన్ని ధరల్లో ఉంటుంది, జిఎన్పి ఎన్ని ధరల్లో ఉంటుంది, ఆ ఎక్కువ తక్కువలు ఎందుకు వస్తాయని అవగాహన చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. సో ఇప్పుడు జీడిపి ఎంతగా కాంట్రాక్ట్ అయిందో చూడండి. మీకు ఇప్పుడు 2021కి ఎంత అంచనా వేస్తుంది, 134,39,662 కోట్లు అంచనా వేస్తుంది ఎన్ఎస్ఓ, నేషనల్ స్టాటిస్టికల్ ఆఫీస్. సో దిస్ ఈస్ ద లేటెస్ట్ data released by NSO on January 7th. ఓకే, అంటే ఈ నెలలోనే. సో ఇక జిఎన్పి చూద్దాం. ఇప్పటివరకు జీడిపి అర్థమైందండి? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. జీడిపి అంటే గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, అంటే స్థూల దేశీయ ఉత్పత్తి. ఇంతకుముందు బొమ్మలో చూశారు కదా చిరంజీవి గారిని, అద్నాన్ స్వామి గారిని. అర్థమైందా? డెఫినేషన్ ఏది అప్లై అవుతుంది అంటే ఇంతకుముందు చెప్పుకున్నదే, ఒక దేశంలో ఒక సంవత్సర కాలంలో ఉత్పత్తి అయిన అన్ని అంతిమ వస్తు సేవల ద్రవ్య విలువే జాతీయ, అంటే ఆ సంవత్సర కాలంలో ఉత్పత్తి అయితేనే. సో ఈ విధంగా జిఎన్పి ఆర్ దీన్ని నేషనల్ ఇన్కమ్ అని కూడా అనొచ్చు అనమాట, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్. ఇక్కడ ప్రొడక్ట్ అనే దానికి మీరు ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ప్రొడక్ట్ అంటే సంపద, వస్తువు అనమాట. వస్తువు అంటేనే ఆదాయం అనమాట. మన ఆదాయాన్ని ఉత్పత్తి, వస్తువులు మరియు సేవల ఉత్పత్తి ద్వారానే కొలుస్తాం కదా. సో వస్తువు ఉత్పత్తి అయిందంటే ఆదాయం వచ్చినట్టు లెక్క. సో ఈ విధంగా మీరు ప్రొడక్ట్ అంటే ఒకసారి వెంటనే కనెక్ట్ అవ్వాలి, వాట్ ఈస్ దిస్ ప్రొడక్ట్. ఇక్కడ ప్రొడక్ట్ అంటే మీనింగ్ ఆదాయం అనుకోండి, లేదా సంపద అనుకోండి. సో స్థూల జాతీయ ఆదాయము. సో ఇప్పుడు ఇది చూద్దాం, ఇది మీరు చెప్పాలి ఇప్పుడు. ఎందుకంటే దేశీయ ఉత్పత్తి, డొమెస్టిక్ ప్రొడక్ట్, గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ ఆర్ జీడిపిని మీరు చూశారు. ఇందులో పిక్చర్స్కి మీరు సమాధానం చెప్పాలి. స్థూల జాతీయ ఆదాయము అంటే జిఎన్పి. ఈ జిఎన్పిలో చిరంజీవి గారి ఆదాయం ఉంటుందా ఉండదా? ఉంటుంది సార్. ఉంటుంది. ఎందుకంటే జిఎన్పిలో విదేశీ ఆదాయం కలుపుతాం, అంటే జీడిపికి విదేశీ ఆదాయం కలుపుతాం అంతే. మీరు డాటాను చూసి ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకండి, కాన్సెప్ట్ క్లారిటీ వస్తే సరిపోతుంది. డాటా మీకు గ్రాడ్యువల్గా అర్థమవుతుంది. ఇప్పుడు ఫిగర్స్ ఎక్కువ తక్కువలు ఎందుకు వచ్చినాయి, బికాస్ టైం టు టైము ఇవి ఎస్టిమేట్స్ రూపంలో ఇవ్వడం వల్ల వచ్చినాయి. గత టైంలో ఎక్కువ ఉంది, ఇప్పుడు తక్కువ ఎందుకు ఉంది అంటే ఈ కరోనా ప్రభావం వల్ల ఇంతకుముందు వేసుకున్నటువంటి ఫోర్కాస్ట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ ఇన్కమ్ డౌన్ అయిపోయింది అంతే. ఓకే, సో ఇప్పుడు చూడండి, అద్నాన్ స్వామిది ఏమవుతుంది, దేశీయ ఆదాయం జాతీయ ఆదాయంలో కలుస్తుందా కలవదా? కలుస్తుంది సార్. కలుస్తుంది. జాతీయ ఆదాయంలో ఇది కలుస్తుంది. మనకి దేశీయ ఆదాయంలో మైనస్ అవుతుంది, ఇక్కడ కలుస్తుంది. ఇక్కడ దేశీయ ఆదాయంలో కలుస్తుంది, జాతీయ ఆదాయంలో మనకి కలవదండి. ఎందుకు కలవదు? ఈజ్ ఏ ఫారినర్. పాకిస్తాన్ జాతీయ ఆదాయంలో కలుస్తుంది. మీకు అర్థమైందా? మనం దేశీయ ఆదాయం లెక్కించేటప్పుడు మన దేశంలో ఉంటూ విదేశీయులు ఉత్పత్తి చేస్తే దాన్ని కలుపుతాం. జాతీయ ఆదాయం లెక్కించేటప్పుడు ఆ విదేశీయులు మన దేశంలో ఉంటూ ఉత్పత్తి చేసిన విదేశీయుల ఆదాయాన్ని ఆ దేశ జాతీయ ఆదాయంలో కలుపుతాం, మన దేశ ఆదాయంలో తీసేస్తాం. ఇంకా క్లారిటీ వస్తుంది, కంగారు పడకండి. ఇది మైనస్ అవుతుందండి. ఈ జాగ్వార్ ఉంది, ఇప్పుడు ఈ జాగ్వార్ ఇన్కమ్ ఏమవుతుంది? కలుస్తుంది. కలుస్తుంది. సింపుల్, ప్లస్ మైనసే. మీరు వెరీ సింపుల్, ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వకండి. మన ఫిజికల్ బౌండరీలో ఉత్పత్తి అయితే అన్ని, అది ఫారినర్ చేసినా ఇండియన్ చేసినా ఎవరు చేసినా అది దేశీయ ఆదాయం లేదా డొమెస్టిక్ ఇన్కమ్ లో కలుస్తుంది. అదే మనం జాతీయ ఆదాయం కొలిచినప్పుడు మన దేశస్తులు విదేశాల్లో నివసిస్తూ అక్కడ పెట్టుబడులపై కానీ కంపెనీల్లో కానీ లాభాలు వస్తే అది జాతీయ ఆదాయంలో మనకు కలుస్తుంది. అప్పుడు మన దేశంలో ఉండే విదేశీయులు ఆర్జించే సంపద లేదా ఆదాయము ఆ దేశానికి వెళ్ళిపోతుంది.
మీకు అర్థమైందా? జాతీయులు ఎక్కడున్నా అంటే మన భారతీయులు ఎక్కడున్నా వాళ్ళ ఆదాయం కలిపితే అదేమవుతుంది? జాతీయ మన ఆదాయం జాతీయ ఆదాయం. నేషనల్ ఇన్కమ్ అవుతుంది, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అవుతుంది. సింపుల్ గుర్తుపెట్టుకోండి. ఇంతకుముందు అన్నాం ఒక వస్తువు ఉత్పత్తి అయ్యే ప్రదేశం బట్టి, ఓకే, ఎవరు ఉత్పత్తి చేస్తారు అనే దాన్ని బట్టి జాతీయ ఆదాయాన్ని 2 డైమెన్షన్స్ లో చూడొచ్చు. ఒకటి జీడిపి, 2 జిఎన్పి. అవునా? ఈ డివిజన్ దేని మీద చేశారు? వస్తు సేవలు ఎక్కడ ఉత్పత్తి చేయబడతాయి, ఎవరు ఉత్పత్తి చేస్తారు. అవునా కదా? క్లియర్ కదండి? Yes, sir. జీడిపిలో అదనం స్వామి గారిది కలవదు. కలుస్తుంది. ఎందుకని? ఆయన ఫారినర్, అంటే పాకిస్తానీ. అదే మన దేశ ఆదాయంలో ఆయన ఫారినర్ కాబట్టి అది కలవదు. కానీ టాటాది మన దేశం కాబట్టి బ్రిటన్లో ఉత్పత్తి చేసిన మన జాతీయ ఆదాయంలో కలుస్తుంది. ఇజ్ ఇట్ క్లియర్? క్లియర్ అయిపోయిందండి? ఇంకా డౌట్ ఉందా? ఒక వస్తు సేవలు ఉత్పత్తి అయ్యే ప్రదేశం బట్టి ఎవరు ఉత్పత్తి చేస్తారు దాన్ని బట్టి ఈ డిఫరెన్స్ ఉంటుంది. జీడిపికి జిఎన్పికి ఉన్న డిఫరెన్స్ ఎందువల్ల వస్తుందంటే, డొమెస్టిక్ అంటే మన ఇంట్లో అనండి, తెలుగులో దాని లిటరల్ మీనింగ్ ఇల్లు అని. ఇల్లు అంటే ఇది మన భారతదేశం. మన భారతదేశం యొక్క జాగ్రఫికల్ బౌండరీస్, ఫిజికల్ బౌండరీస్ లో ఉత్పత్తి చేయబడే అన్ని వస్తు సేవల, అంతిమ వస్తు సేవల విలువ జీడిపిలో కలుస్తుంది. ఫారినర్స్ ఉత్పత్తి చేసిన మన దాంట్లోనే కలుస్తుంది. అదే మన జాతీయ ఆదాయం వచ్చేసరికి ఏమవుతుంది? మన దేశంలో ఉత్పత్తి చేసే విదేశీయులది వారి దేశాలకు వెళ్ళిపోతుంది. మన దేశస్థు విదేశాల్లో ఉంటే ఆదాయము మన జాతీయ ఆదాయంలో కలుపుతాం. ఇజ్ ఇట్ క్లియర్? క్లియర్గా ఉందండి? ఇంకా డౌట్ ఉందా? డౌట్ ఉంటే అడగండి. ప్లీజ్ రెస్పాండ్. సునీత. Yes, sir. Right. So GNP is equal to GDP plus net income from abroad. Abroad అంటే ఫారెన్. జీడిపికి ఏమి యాడ్ చేస్తే జిఎన్పి అవుతుంది? విదేశీ ఆదాయం, నికర ఆదాయం అంటారు. నికర అంటే విదేశం వచ్చినప్పుడు ఎగుమతులు దిగుమతులు అని ఉంటాయి. ఆ నెట్ ఎవరిది? ఇక్కడ ఏమవుతుంది? నెట్ ఇన్కమ్ ఎప్పుడవుతుంది? అదనం సామి తీసేసి జాగ్వార్ది కలిపేసుకుంటే, మీకు అర్థమైంది ఇప్పుడు? అప్పుడు నెట్ అవుతుంది. నెట్ అని పదం వస్తుంది. మీకు అర్థమైందండి? ఏ ఇన్కమ్ కలుపుతారు? నెట్ ఇన్కమ్. అదనం సామిది మైనస్ చేస్తారు, జాగ్వార్ది ప్లస్ చేస్తారు. దేంట్లో? జాతీయ ఆదాయంలో. కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. జాతి అంటే మన జాతీయులు ఎక్కడున్నా అది మన ఆదాయమే. వాళ్ళు విదేశాల్లో ఉన్నా, విదేశాల్లో వారి పెట్టుబడులపై వచ్చి డివిడెండ్స్ అంటాం, లాభాలు కూడా మన జాతీయ ఆదాయంలో మన దేశస్తులు ఎక్కడున్నా కలుస్తుంది. అదే దేశీయ ఆదాయంలో అయితే మన భౌగోళిక సరిహద్దులో ఉత్పత్తి అయ్యేటువంటి వస్తు సేవల విలువ మాత్రమే కలుపుతారు. మన దేశస్తులు వేరే దేశాల్లో ఉత్పత్తి చేస్తున్న, సంపద ఆర్జిస్తున్నా అది కలపరు. ఏదో ఒక యాంగిల్లో గుర్తుపెట్టుకోండి, విదేశీయులు, భారతీయులు, అంతేనా? విదేశీయుల ఆదాయము మన జాతీయ ఆదాయంలో భాగం ఎలా అవుతుంది చెప్పండి మీరు? జీడిపిలో వాళ్ళు మన ఇండియాలో ప్రొడక్ట్ చేస్తే అప్పుడు వస్తుంది సార్ మనకి. అదే నాన్న నేను చెప్పేది ఏంటంటే, విదేశీయుల ఆదాయము మన దేశ ఆదాయంలో ఎలా కలుగుతుంది చెప్పండి? కలవదు సార్. కలవదు. ఇంకా కన్ఫ్యూజ్ అవ్వడానికి ఏముంది? అక్కడ పోయింది కదా. మిగతా ఆటోమేటిక్ ఆపోజిటే కదా. మన జాతీయ ఆదాయంలో విదేశీయుల ఆదాయం కలవదు. కానీ మన దేశీయులు, భారతీయులు ఏ దేశంలో ఉన్నా వాళ్ళ ఆదాయం మన జాతీయ ఆదాయంలో భాగం అవుతుంది. ఎందుకంటే వాడు ఇండియన్ కదా. అంటే వాడు ఏ దేశస్థుడు అన్న ఆధారంగా ఉండేది జిఎన్పి.
జీడిపిలో అది భౌగోళిక సరిహద్దుల ఉత్పత్తి కాబడే అన్ని వస్తు సేవల విలువ. అది ఫారినర్ ఇండియన్ అనేది ఉండదు. ఇజ్ ఇట్ రైట్? ఎస్ సార్. ఇది ఈ డిఫరెన్షియేషన్ ఎందుకు చేస్తారో చెప్పనా? మన దేశంలో మనం ఆర్జించే విదేశీ ఆదాయం కన్నా మన దేశం నుంచి విదేశాలకు పోయే ఆదాయం ఎక్కువ. మీకు అర్థమవుతుందా? అంటే మనకి మన ఎగుమతుల కన్నా విదేశాల నుంచి వచ్చే దిగుమతులు ఎక్కువ మనకి విలువ. నువ్వు గనక జిఎన్పి చూస్తే ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా జీడిపి కన్నా ఇండియాది చెప్పండి ఇప్పుడు. దిస్ హ్యాస్ బిన్ ఎ ట్రెండ్. అంటే భవిష్యత్తులో మన దేశం విదేశాల నుంచి ఆర్జించే ఆదాయము మనం బయట పంపే ఆదాయం కన్నా ఎక్కువ ఉండదని మనం చెప్పలేము. ప్రస్తుతం అయితే విదేశీ ఆదాయము తక్కువ, మైనస్ లో ఉంటుంది. ఇప్పుడు చెప్పండి, జాతీయ ఆదాయము జీడిపి అంటే దేశీయ ఆదాయము ఏది ఎక్కువ ఉంటుంది రెండింటిలో ఏది ఎక్కువ ఉంటుంది? ఏది ఎక్కువ ఉంటుందండి? నేను క్లూ ఇచ్చాను ఏమని? మన విదేశీ ఆదాయము మనకి మైనస్ లో ఉంటుంది. ఎందుకంటే మన ఎగుమతుల కన్నా దిగుమతుల విలువ ఎక్కువ ఉంటుంది. అంటే విదేశాల నుంచి చేసుకునే దిగుమతుల విలువ ఎక్కువ ఉంటుంది, మైనస్ లో ఉంటుంది కదా. అంటే జీడిపి కన్నా జిఎన్పి ఎక్కువ తక్కువ చెప్పండి? తక్కువ సార్. ఎస్, ఎగ్జాక్ట్లీ అమ్మా, సింపుల్. అంటే భవిష్యత్తులో మళ్ళీ ఎక్కువ వచ్చాం మనకు తెలియదు. అది మనం ఇండియా ఇంకా అయిపోయి థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ, సెకండ్ లార్జెస్ట్ అయినప్పుడు అవుతుందేమో. ప్రస్తుతానికైతే దిస్ హ్యాస్ బీన్ ఎ కంటిన్యూస్ ట్రెండ్. అవర్ ఫారిన్ ఇన్కమ్ ఈజ్ లెస్ దాన్, అంటే అవర్ ఎక్స్పోర్ట్స్ ఆర్ లెస్ దాన్ అవర్ ఇంపోర్ట్స్. ఓకే, సో దిస్ ఈజ్ ది కాన్సెప్ట్. ఇది జీడిపికి జిఎన్పికి ఉన్న భేదం ఎందుకు వచ్చిందంటే, ఆ వస్తువు లేదా సేవ ఏ ప్రదేశంలో ఉత్పత్తి చేయబడుతుంది, అంటే విత్ ఇన్ మన బౌండరీస్లోనా బయట. అలాగే ఆ వస్తువు సేవని ఎవరు ఉత్పత్తి చేస్తున్నారు, మన దేశీయులా విదేశీయులా? ఓకేనా? సో ఈ విధంగా మనకి ఈ కాన్సెప్ట్ ఉంటుంది. సో స్థూల జాతీయ ఉత్పత్తి ఎంత ఉంది? 2018-19లో 139 లక్షల కోట్లు ఉంది. 2019-20లో 145 లక్షల కోట్లు ఉంది. జీడిపి ఎంత ఉంది చూడండి, రెండింటికి లింక్ చూడండి. జీడిపి ఎంత ఉంది? ఈజ్ హయ్యర్ దాన్ జిఎన్పి ఇన్ 1920. అర్థమవుతుందండి? అది అంటే 2019-20లో జిఎన్పి అంటే జిఎన్పి గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ 145,22,000 కోట్లు ఉంటే జీడిపి 146,83,000 కోట్లు ఉంది. ఆల్మోస్ట్ ఎంత తేడా ఉంది? 1,00,000 కోట్ల తేడా ఉంది. ఈ 1,00,000 కోట్లు ఎక్కడిది? డిఫరెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది? అబ్రాడ్ ఇన్కమ్ మనకు తక్కువ ఉంది. అంటే మన భారతీయులు విదేశాల్లో ఆర్జిస్తున్న ఇన్కము తక్కువ. మన భారతీయులు ఫారినర్స్ మన దేశంలో ఉత్పత్తి చేసిన ఫారినర్స్ ఇన్కమ్ అంతా వెళ్ళిపోయింది కదా, తీసేసాం కదా. అవును సార్. అదనమాట. ఇప్పుడు ఫారిన్ కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలు మన దేశంలో కంపెనీలు పెట్టాయి. వాళ్ళ ఇన్కమ్ మన జాతీయ ఆదాయంలో కలవదు. అని మనకేంటి సార్ ఈ ప్రయోజనం అని మీరు అడగండి. మన విదేశీ కంపెనీలు చాలా ఎస్టాబ్లిష్ అవుతున్నాయి ఇండియాలో. వాళ్ళు కంపెనీస్ ఇన్కమ్లో 30 to 40% కార్పొరేట్ ట్యాక్స్ కడతారు గవర్నమెంట్కి. వాడికి 1000 కోట్లు వచ్చినాయి అనుకోండి, అందులో 300 కోట్ల నుంచి 400 కోట్లు ట్యాక్స్ కట్టి వెళ్తాడు. అర్థమవుతుందా? అది గవర్నమెంట్కి బెనిఫిట్ తప్ప. కానీ ఆదాయంగా లెక్కించేటప్పుడు మాత్రం వాళ్ళ ఆదాయాన్ని మన జాతీయ ఆదాయంలో కలపకపోవడం వల్ల ఏమైంది? 1,00,000 కోట్లు వేరియేషన్ వచ్చింది. అంతే కదా? అంటే జీడిపి ఇస్ ఆల్వేస్ హయ్యర్ దాన్, ఆల్వేస్ అనకూడదు, ప్రజెంట్, ఫర్ ద పాస్ట్
డికేడ్స్ అనుకుందాం. అవర్ జీడిపి ఈజ్ హయ్యర్ దాన్ జిఎన్పి. ఈజ్ ఇట్ క్లియర్? సో ప్రస్తుత ధరల్లో స్థూల జాతీయోత్పత్తి జిఎన్పి ఇదేంటిది మనం మాట్లాడుతుంది? ప్రెజెంట్ ప్రైసెస్. ఓకే, ఇక్కడ ఏంటి? ఫిక్స్డ్ ప్రైసెస్. ఈ ఫిక్స్డ్ ప్రైసెస్ కన్నా ప్రెజెంట్ ప్రైస్ ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటాయా? ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? ఎక్కువ ఉంటుంది సార్. ఎస్. అంటే 2018-19లో ఈ జిఎన్పి 187,68,912 కోట్లు. అదే సంవత్సరంలో ఎంత ఉంది ఫిక్స్డ్ ప్రైసెస్ లో? 138 లక్షల కోట్లే ఉంది. అర్థమవుతుందా? ఈ రెండింటి మధ్యన భేదం ఏంటి? డిఫరెన్స్ ఎక్కడ? ఏంటది? ఎందువల్ల తక్కువ ఉంది లేదా ఎందువల్ల ఎక్కువ ఉంది? స్థిర ధరలు ఎందుకు తక్కువ ఉంది? ఇంతకుముందే చెప్పుకున్నాం. ఇంక్రీజ్ అవుతుంది. ధరలు తీసేసాం. స్థిర ధరల్లో పాత ధరలతో కొలిసాం. 2011-12 ధరలో లెక్కించాం జిఎన్పిని. కానీ మనం ప్రస్తుత ధరలు అంటే ప్రజెంట్ ప్రైసెస్ అంటే ప్రజెంట్ మార్కెట్ ప్రైసెస్లో చూస్తే కనుక ఎక్కువ ఉంటుంది. ఎంత ఎక్కువ అంటే 140, ఇక్కడ ఆల్మోస్ట్ ఇది కూడా 47 లక్షల కోట్లు. సో అంటే ఇంతకుముందు అనుకున్నాం కదా 50 లక్షల కోట్లు ఆవిరైపోయింది ధరలు పెరగడం వల్ల. అది నిజం కాదు కాబట్టి మన స్థిర ధరలో కలపం. అదే ప్రస్తుత ధరలో కలుస్తుంది. అంటే ధరల పెరుగుదల కూడా కలుస్తుంది అన్నమాట. సో ఈ విధంగా చూసుకుంటే 2019-20లో ఇది ప్రస్తుత ధరల్లో జాతీయ ఆదాయం అంటే జిఎన్పి 201 లక్ష కోట్లు, 201,63,263 లక్షల కోట్లు పెరిగింది. ఓకే, అంటే ఇక్కడ గ్రోత్ రేటు కూడా పెరుగుతుంది. ఇక్కడ 6-5 ఉంటే ఇక్కడ 7-11 ఉంది చూడండి. సో ధరల పెరుగుదల వచ్చినటువంటి వేరియేషన్ అది. స్థిర ధరలో చూస్తే అంటే పాస్ట్ బేస్ ఇయర్లో ఉన్న ధరలో చూస్తే అది తక్కువ ఉంటుంది. సో ఈ విధంగా మనకి జీడిపి 2019-20లో మనకి ఎంత ఉంది? 2000 జీడిపి, జిఎన్పి కాదు, జీడిపికి జిఎన్పికి ఒకటే డిఫరెన్స్ అండి. ఇక్కడ ఎన్ ఉంటుంది, ఇక్కడ డి ఉంటుంది. ఓకే, డి అంటే డొమెస్టిక్. డొమెస్టిక్ అంటే దేశీయ, మన దేశంలో అని అర్థం చేసుకోవాలి. జీడిపి ఎక్కువ ఉంటుంది తక్కువ ఉంటుందా? ఎక్కువ ఉంటుంది, అంతే కదా. ఇక్కడ 201 అయితే ఇక్కడ ఎంత ఉంది? 203 ఉంది, అంతే కదా. ఎందుకు వచ్చింది వేరియేషను? మన విదేశీ ఆదాయం మైనస్లో ఉంటుంది కదా, నెగిటివ్లో ఉంటుంది. జీడిపిలో విదేశీల ఆదాయం కూడా కలిసి ఉంది. ఇక అర్థమవుతుందా? మన దేశంలో ఉత్పత్తి చేసే విదేశీయుల ఆదాయము జీడిపిలో కలిసి ఉంది. కానీ మన దేశీయులు అందులో తీసేసాం. జాగ్వార్ ఇన్కమ్ దేశీయ ఆదాయం కలప, ఎందుకంటే అది బ్రిటన్లో ఉత్పత్తి చేస్తున్నాడు కదా, బ్రిటన్లో ఉంది. మన దేశ సరిహద్దులో జరగలేదు కదా బ్రిటన్ అంటే, మన దేశీయుడే. ఓకేనా? కన్ఫ్యూజ్ అయ్యారా? వెరీ సింపుల్ అండి. జాతీయ ఆదాయం అంటే మన దేశస్తులు ఎక్కడున్నా వాళ్ళ ఆదాయం కలుపుతాం. దేశీయ ఆదాయం అంటే విదేశాల్లో ఉండే మన దేశీయుల ఆదాయాన్ని అంటే భారతీయుల ఆదాయాన్ని కలపం. కానీ మన దేశంలో ఉత్పత్తి చేసే విదేశీయుల ఆదాయాన్ని కలుపుతాం. అర్థమవుతుందా? ఇంకా కన్ఫ్యూజన్ ఉందా? ఐ వాంట్ టు చెక్ ఇట్. ఐ వాంట్ టు స్టాప్ నౌ అండ్ అగైన్ పుట్ ఇట్. చెప్పండి ఇప్పుడు. ఎనీవన్? అంటే జిఎన్పిలో విదేశీయులది
మనం మైనస్ చేస్తాం సార్. జిఎన్పిలో మన దేశస్తులు ప్లస్ చేస్తాము, విదేశీయులు మైనస్ చేస్తాం, అంతే. సేమ్ లాజిక్. ఎందుకంటే మన దేశస్తులు కాదు కదా, మనం ఏమంటున్నాం, అది జాతీయ ఆదాయం అంటున్నాం, అంతే కదా. నేషనల్ ఇన్కమ్ అంటున్నాం. మన దేశస్తులు కాబట్టి ఎలా కలుపుతాం చెప్పండి? మన దేశ ఆదాయంలో విదేశీ ఆదాయం ఎలా కలుపుతాం? కలపకూడదు. ఆ జీడిపిలోనేమో బోత్ ఇద్దరే కలుస్తాయి. వాడొచ్చి ఇక్కడ పెట్టుబడి పెట్టి అంటే మన సరిహద్దు లోపల ఉత్పత్తి అయ్యేది కదా, మరి ఫారినర్ కూడా ఉంటాడు మన దేశంలో. ఏదో ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు, రెండోది ఆటోమేటిక్ వచ్చేస్తుంది ఆన్సర్, అంతే కదా. దేశీయ ఆదాయంలో మన దేశస్తులది విదేశీయులది కలిపి ఉంచుతాం. ఎందుకని? మన దేశంలో ఉత్పత్తి చేశాడు. అద్నాన్ స్వామి నీకు నా కోసం తెలుగు పాటలు పాడాడు కానీ పాకిస్తాన్ కోసం పాడాడండి. ఏమండి, తెలుగు పాటలు వింటారు వాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు. సో లైక్ దట్ ది కాన్సెప్ట్ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, వన్ సైడ్. రెండో సైడ్ ఆటోమేటిక్గా ఇంకా అంటే అలా అవసరం కూడా భవిష్యత్తులో ఉండదు. ఫస్ట్ ఫ్రెషర్స్ అయితే కనుక ఏదో వన్ సైడ్ గుర్తుపెట్టుకోండి మొండిగా. కొంత క్లారిటీ పెరిగే కొద్దీ మీకు ఇంకా ఆ ప్రాబ్లం ఉండదు. ఫిజికల్ బౌండరీస్లో ఉత్పత్తి చేయబడే ఆదాయాన్ని దేశీయ ఆదాయం అంటాము. ఆ దేశీయ ఆదాయం అనేది దాంట్లో అంటే డొమెస్టిక్ ఇన్కమ్. క్లారిటీ వచ్చింది ఇప్పుడు. ఈ డొమెస్టిక్ ఇన్కంలో, డొమెస్టిక్ అని ఎందుకన్నా మన దేశ సరిహద్దులో ఉత్పత్తి అయినాయి వస్తు సేవలు. అది విదేశీయుడైనా దేశీయుడైనా, మన దేశస్తుడైనా విదేశస్తుడైనా కలిపి చూపిస్తాము. జాతీయ ఆదాయంలో విదేశీయులు తీసేస్తాము, విదేశాల్లో ఉండి ఆర్జించే మన దేశస్తుల ఆదాయాన్ని కలుపుతాం. అంటే ఎక్స్పోర్ట్స్ మైనస్ ఇంపోర్ట్స్ అన్నమాట. అందుకనే నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్, విదేశాల నుంచి వచ్చే నికర ఆదాయము, అది ఎప్పుడు కూడా మనకి ప్రస్తుతం మైనస్లోనే ఉంది. 1,00,000 కోట్ల డిఫరెన్స్ మనకు కనబడుతూ ఉంది అనమాట. సో టుడే ఐ థింక్ టుమారో విల్ కంటిన్యూ. ఈజ్ ఇట్ ఓకే టుడే? ఇది అర్థమైతే ఇంకా వివరంగా చెప్పుకుందాం. ఏమంటారు చెప్పండి? ఇంకా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి. ముందు బేస్ ఇది క్లారిటీ ఉండాలి, తర్వాతే ముందుకు వెళ్ళాలి. ఇంకా జీవీఏ ఉంది, గ్రాస్ వాల్యూ యాడెడ్. వెరీ సింపుల్, అవి కూడా ఏమీ కష్టం కాదు. ఇది అర్థం కాకపోతే కష్టం అయిపోతాయి. ఎందుకంటే దీని నుంచి వచ్చే ప్లస్లు మైనస్లు అవన్నీ. ఎన్ని ఉండవండి, 3-4, మరీ ఎక్కువ ఉంటాయి అనుకోకండి. 3-4 ఉంటాయి. 3-4 అర్థమైపోయిందండి. అంత అన్ని ప్లస్ మైనస్లే. మీకు బడ్జెట్ డాక్యుమెంట్లోనే చూపిస్తాడు. ఇందాక చూపించారు జీవీఏ అంటే జీడిపి ఈజ్ ఈక్వల్ టు జీవీఏ ప్లస్ నెట్ ప్రొడక్ట్ ట్యాక్సెస్. అంటే జీవీఏలో ప్రొడక్ట్ ట్యాక్సెస్ ఉండవు, అంతే. అది ఎలానే నెక్స్ట్ కాన్సెప్ట్లో చూద్దాం. ఈ క్లారిటీ ఉండాలి. నెక్స్ట్ కాన్సెప్ట్లో అర్థం కావాలంటే ఈ క్లారిటీ ఉండాలి. జీడిపి కన్నా జిఎన్పి ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? తక్కువ ఉంటుంది సార్. ఎస్, అయిపోయిందమ్మా, అర్థమైపోయింది నీకు. సో స్థిర ధరల కన్నా ప్రస్తుత ధరల్లో ఎక్కువ ఉంటుందా తక్కువ ఉంటుందా? జీడిపి కానీ జిఎన్పి కానీ ఎక్కువ ఉంటుంది సార్. అంతే, ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఎక్కువ ఉంటుంది? ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ఎక్కువ ఉంటుంది సార్. ఎస్, అయిపోయింది ఆన్సర్. ఇంత సింపుల్ దాన్ని మీరు డాటాని అసలు ప్లీజ్ కంప్లీట్లీ ఇగ్నోర్, నో నీడ్ ఎట్ ఆల్. డాటాని గుర్తుపెట్టుకోవాలా సార్ అని ఏం అవసరం లేదు. జీడిపి అట్ కాన్స్టెంట్ ప్రైసెస్ గుర్తుపెట్టుకోండి చాలు. దాని రిఫరెన్స్తో ఏదైనా గుర్తుపెట్టుకోండి. రేంజెస్లో, ఫ్రీక్వెన్సీలో, రేషియోలో, పర్సంటేజ్ ఫార్మాట్లో గుర్తుపెట్టుకోండి మిగతావన్నీ, అంతే. ఇకపోతే గ్రోత్ రేట్ అనేది ఇట్స్ కంపారిటివ్, అంటే గత సంవత్సరం ఉన్న గ్రోత్ రేట్తో పోల్చి చెప్తారు. అందుకని జీడిపి గ్రోత్ రేట్ డౌన్ అయినా జీడిపి డౌన్ అయినట్టు కాదు. కానీ జీడిపి ఎప్పుడు డౌన్ అయినట్టు అంటే జీడిపి గ్రోత్ రేటు మైనస్లోకి వస్తే డౌన్ అయినట్టు. మనకి ప్రజెంట్ ఇప్పుడు సిఎస్ఓ ఆర్ ఎన్ఎస్ఓ -7.7%,
2020-21 సంవత్సరానికి భారతదేశ జీడిపి తగ్గబోతుంది అని చెప్తున్నారు. దిస్ ఈజ్ ఏ బిగ్గెస్ట్ ఫాల్ సిన్స్ 40 years ఇన్ ఇండియా. అన్ఫార్చునేట్ ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ కరోనా మేజర్ ఎఫెక్ట్. బికాస్ ఆఫ్ అనకూడదు, ఎందుకంటే నేను చూసాం కదా చార్ట్లో 18 నుంచి ప్రతి క్వార్టర్కి ఇండియన్ జీడిపి తగ్గుతూనే ఉంది. అంటే బిఫోర్ కరోనా కూడా తగ్గుముఖలో ఉంది. ఏది పెరిగింది? మోడీ గారి గడ్డం పెరిగింది, అంతే. పెరిగిందా? అంటే కరోనా వల్లే తగ్గిపోయిందంటాక లేదు. ద ప్రోసెస్ ఆఫ్ డిక్లైన్ ఈజ్ ఆల్రెడీ సెట్ ఇన్ బిఫోర్ కరోనా పాండమిక్. సో ఇది మోడీ వల్ల అయిందని అనడానికి కూడా కరెక్ట్ కాదు. అయితే మోడీ అంటే ఈజ్ ఎ హెడ్ ఆఫ్ ది గవర్నమెంట్ కాబట్టి ఆయన ఆధ్వర్యంలో దీన్ని రెక్టిఫై చేయడానికి నిరంతరం కృషి జరుగుతుంది, జరగాలి. ఓకేనా? సో అది ఇప్పుడు చేస్తారు గవర్నమెంట్లు. అంటే ఈ గవర్నమెంట్ ఇంకో గవర్నమెంట్, ఏ గవర్నమెంట్ చేస్తారు. ఎందుకు గవర్నమెంట్ కృషి చేస్తారు? ఆర్థిక వృద్ధి రేటు, ముఖ్యంగా జీడిపి గ్రోత్ రేటు చాలా ఎక్కువ ఉండాలని ఎందుకు అనుకుంటారని నిన్న అనుకున్నాం మనం. ట్యాక్సెస్ పెరుగుతాయండి, ట్యాక్స్ ఇన్కమ్ పెరుగుద్ది. ట్యాక్సెస్ పెరగవు, ట్యాక్స్ ఇన్కమ్ పెరుగుద్ది. ఇప్పుడు సుమారుగా 150 లక్షల కోట్ల జీడిపి ఉందనుకోండి, ఆ గ్రోత్ రేట్ మనకి డబుల్ డిజిట్కి అంటే 10%కి వచ్చింది అనుకోండి, నెక్స్ట్ ఇయర్ ఏమవుతుంది? 20 లక్షల కోట్లు పెరుగుతుంది, అంతే కదా? 20 లక్షల కోట్లలో జీడిపి పెరిగితే ప్రభుత్వానికి వచ్చే ఆదాయం ఎంత? 4 లక్షల కోట్లు పెరుగుతుంది. ఆల్మోస్ట్ 11% పెరుగుతుంది. 11 అంటే ఎంత? అంతే, 22 లక్షల కోట్లు పెరుగుతుంది. గవర్నమెంట్స్ ఎందుకు అంటే ఏ పార్టీతో సంబంధం లేదు, వ్యక్తితో సంబంధం లేకుండా ఇప్పుడు నిరంతరం ఆర్థిక వృద్ధి రేటు పెంచడానికి కారణం ఏంటంటే ప్రభుత్వ ఆదాయం పెరుగుతుంది. ప్రభుత్వ ఖర్చు ఆదాయం కన్నా ఇప్పుడు ఎక్కువే ఉంది, అందువల్లే లోటు ఏర్పడుద్ది. లోటు ఏంటి? ఆదాయము ఖర్చు సమానం అయితే లోటు ఉండదు. దీన్నే ఫిస్కల్ డెఫిసిట్ అంటాం. అంటే పన్ను ఆదాయము పెరగకపోవడం వల్ల లేదా ఖర్చుకు సమానంగా ఉండకపోవడం వల్ల వచ్చేదాన్ని ఫిస్కల్ డెఫిసిట్ అంటాం. పన్నుకు సంబంధించిన అంశాలని ఫిస్కల్ అంటాం. ఫిస్కల్ డెఫిసిట్ అంటే అంత సింపుల్. ప్రభుత్వం ఖర్చు చేస్తున్నదానికి ప్రభుత్వానికి పన్నుల ద్వారా వస్తున్నదానికి ఉన్న గ్యాపే డెఫిసిట్. అది అందులో చెప్పుకుందాం. అది బడ్జెట్ ఫిస్కల్ వాట్ ఈస్ కాల్డ్ కోశ విధానంలో చెప్పుకుందాం మనం. ఫిస్కల్ పాలసీలో బడ్జెట్ టైంలో చెప్పుకుందాం. అప్పటికి మనకి నేషనల్ ఇన్కమ్ క్లారిటీ కాన్సెప్ట్స్ క్లారిటీ రావాలి. రేపు February 1 కదండి, February 1 కదా బడ్జెట్. అప్పుడు బడ్జెట్స్ కాన్సెప్ట్ బిఫోర్ బడ్జెట్ వచ్చేస్తే మీరు కొత్త బడ్జెట్ని లేటెస్ట్గా ఫాలో అవ్వగలుగుతుంటే, మీరు చదవగానే ఆ డేటా కూడా అర్థమైపోతుంటే, నిజం చెప్పాలంటే ఈ నేషనల్ ఇన్కమ్ చాప్టరు ఆ బడ్జెట్లో ఉన్న ఫిస్కల్ పాలసీ తెలిసిపోతే రేపు February 1 మీరు చాలా ఈజీగా న్యూస్ పేపర్ని అర్థం చేసుకుంటారు చదువుతూ. ఒక్క టేబుల్ ఇస్తాడు బడ్జెట్ గ్లాన్స్, బడ్జెట్ అట్ గ్లాన్స్ అంటారు. ఒక్క చూపులో బడ్జెట్ ఆ మొత్తం ఆ టేబుల్ అర్థమైపోతుంది. అర్థమైపోయిందంటే మీకు ఎకానమీ వచ్చినట్టే, అయిపోయింది. అది బిఫోర్ బడ్జెట్ మనం చూద్దాము. ఈరోజు డేట్ 18th, ఇంకా February 1 ఇంకా మనకి 28th February, ఇంకా టైం ఉంది 10 daysలో. సో ట్రై టు అండర్స్టాండ్ నేషనల్ ఇన్కమ్ కాన్సెప్ట్స్ అండ్ బడ్జెట్ కాన్సెప్ట్ అంటే ఫిస్కల్ పాలసీ. ఈ రెండు చూసుకుంటే చాలు బిఫోర్ బడ్జెట్. లేదా బడ్జెట్ వచ్చిన తర్వాతైనా ఇంకా అర్థం కావాలి, ఇంకా చేయాల్సింది తప్పదు కదా. అప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది బడ్జెట్. మీరు ముఖ్యంగా న్యూస్ పేపర్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలండి. అందులో ఎకానమీ న్యూస్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. మనకి కాన్సెప్ట్ అర్థం కానప్పుడు న్యూస్ ఫాలో అవ్వలేం, బోర్ కొడుతుంది, అర్థం కాదు, గుర్తుండవు, ఇలాంటి ప్రాబ్లం ఉంటుంది. కానీ ముందు కాన్సెప్ట్ అర్థం కావాల్సిందే. డాటాని ఫస్ట్ ఇగ్నోర్, ఫర్గెట్ ఇట్ అట్ ఆల్, నో నీడ్ అట్ ఆల్. కాన్సెప్ట్ జీడిపి అంటే ఏంటి, జిఎన్పి ఏంటి, రెండింటికున్న తేడా ఏంటి, రెండింటికున్న రిలేషన్ ఏంటి, రిలేషను తేడా రెండు ఉన్నాయి కదా. ఓకే, థ్యాంక్ యూ. ఈరోజు ఇది క్లారిటీ ముందుకు వస్తే మళ్ళీ ఒకసారి వీడియో కాల్తో చూడండి. దీన్ని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. సో మళ్ళీ వినండి.
ఇప్పుడు మళ్ళీ మీకు ఆ డాటా అంతా కనబడుతుంది, పౌజ్ చేసుకొని చూడండి ఇంకా అర్థం కాని వాళ్ళు. ఓకే, ఇంకా ఎనీ డౌట్స్? అదర్వైజ్ ఐ కెన్ ఐ క్లోజ్ నౌ? చెప్పండి అమ్మా. సో ఐ వుడ్ లైక్ టు క్లోజ్ నౌ అండ్ కంటిన్యూ టుమారో. ఈరోజు మీకు తెలుసా 2-3 క్వశ్చన్లు మనకు వచ్చేసి అంత ఆన్సర్లు మీరు తెలుసుకున్నారు, చేయగలిగే క్వశ్చన్లు. మనము జాతీయ ఆదాయాన్ని ఎన్ని రంగాలుగా విభజించి లెక్కిస్తారో తెలుసుకున్నాము, ఏ విధానాల్లో లెక్కిస్తారో తెలుసుకున్నాము. భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్లోని ఎవరు ఈ జాతీయ ఆదాయాన్ని జీడిపిని జిఎన్పిని లెక్కిస్తారు అని తెలుసుకున్నాం. అన్నిటికన్నా ముఖ్యంగా జీడిపికి జిఎన్పికి ఉన్న తేడాని మనం బొమ్మల్లో తెలుసుకున్నాం. అందుకనే మళ్ళీ ఒకసారి చూడండి, మీకే క్లారిటీ వస్తుంది. ఓకే, థ్యాంక్ యూ, గుడ్ నైట్ అండ్ విష్ యూ గ్రేట్ సక్సెస్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్.